గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన ఆయన రాజాసింగ్ రాజకీయాలపై భయాందోళనలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజాసింగ్ ప్రజల విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ మతతత్వ జెండాతోనే గెలిచారని ఆరోపించారు. ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని విమర్శించారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఈ మధ్యలో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఎమ్మెల్యే రాజాసింగ్ది. ఆ వీడియో చూసినట్టయితే నాకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే రాజాసింగ్ పూర్తిగా రాజకీయాన్ని అర్థం చేసుకున్నాడు, పూర్తిగా భయాందోళనతోని ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఒక విలేకరు అతను అడిగిన, రాజాసింగ్ గారు మీరు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు కదా, బీజేపీ పార్టీ మిమ్మల్ని బహిష్కరించింది కదా, మరి బీజేపీ పార్టీ ఇచ్చిన పదవిని, ఎమ్మెల్యే పదవిని ఎందుకు అంటిపెట్టుకొని ఉన్నారు అని అంటే, ఎందుకు ఉండొద్దు, ఇది నా ఇష్టం, నేను రిజైన్ చెయ్యా, అక్కడ కిషన్ రెడ్డిని ఎంపీకి రిజైన్ చేయమని, ఇక్కడ నేను రిజైన్ చేస్తా, ఇద్దరం పోటీకి పోదామని. రాజాసింగ్ అందు గురించి ఎక్కువగా ఊహించుకున్నావు. నీకు బీజేపీ పార్టీ హిందుత్వ కాషాయ జెండాతో గెలిచినావు కానీ ఏది మతతత్వ రాజకీయాలతో గెలిచినావు అన్న విషయం నీకు అర్థమైపోయింది. ఎందుకంటే బీజేపీ పార్టీ మతతత్వాన్ని ప్రోత్సహిస్తుంది, దాన్ని అందిపుచ్చుకొని ఇవాళ రాజాసింగ్ ఇక్కడ గోషామహల్లో మంచిగా ఆ యొక్క సుడో హిందుత్వాన్ని ప్రకటించిండు. ఆ రకంగా 2-3 పర్యాలు గెలిచిండు. ఇప్పుడు అర్థమైపోయింది ఆయనకు మతతత్వ రాజకీయాల అండ లేదు. ఇక ఇప్పుడు ఆయన ఒంటరి అయిపోయిండు. ఇప్పుడు ఎవరు పిలిచినా వస్తున్నాడు. ఇప్పుడు కాకితోని కబురు పంపించినా వచ్చి ఆడ అందరినీ బాగున్నావా, ఎట్లున్నారు అని అడుగుతున్నాడు. ఇవాళ అసలైన రాజకీయం రాజాసింగ్ అడుగులు వేస్తున్నాడు. కానీ ఏం లాభం? ప్రజలల్లో విశ్వాసం కోల్పోయినావు. ప్రజలు నిన్ను మొత్తం తిరస్కరించారు. నువ్వు బీజేపీ పార్టీతోని ఉన్నా లేకున్నా ఈ ప్రజలైతే నిన్ను ఒక నాయకుని లెక్క చూడరు. అందరికీ నమస్కారం. నేను మీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం